నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం 9వ రోజుకు చేరిన సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర నెల్లూరులో జగన్ బస్సు యాత్రకు నీరాజనాలు పలుకుతున్న జనం ఎన్నికల వేళ వైసీపీకి షాక్ ఇస్తున్న పార్టీ ఎమ్మెల్యేలు సీటు దక్కని నేతలు కాంగ్రెస్లోకి క్యూ కడుతున్న వైనం షర్మిల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యే ఎంఎస్ బాబు పాలకొల్లులో ప్రజాగళం సభలో జగన్పై నిప్పులు చెరిగిన చంద్రబాబు టీడీపీ కండువా కప్పుకున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు 41వ డివిజన్లో కూటమి అభ్యర్థులు ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారం విజయవాడ అభివృద్ధికి డబుల్ ఇంజన్లా పనిచేస్తాం సుజనా చౌదరి రేపటి నుంచి పవన్ కళ్యాణ్ వారాహి విజయబేరి పునఃప్రారంభం తొలి రోజు అనకాపల్లి బహిరంగ సభలో పాల్గొననున్న జనసేనాని వైఎస్ఆర్సీపీ ప్రారంభించిన మేమంతా సిద్ధం యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. నేడు 9వ రోజు ఉమ్మడి నెల్లూరులో జగన్ బస్సు యాత్ర జరగనుంది. చింతరెడ్డిపాలెం నుంచి యాత్ర ప్రారంభం కానుంది. కోవూరు క్రాస్ నున్నబట్టి గౌరవరం మీదుగా యాత్ర జరగనుంది. కాగా ఈ మధ్యాహ్నం 3 గంటలకు కావలిలో జగన్ సభ నిర్వహించనున్నారు. సభ అనంతరం ఏలూరుపాడు, ఉలవపాడు క్రాస్, సింగరాయకొండ క్రాస్, ఓగురు, కందుకూరు, పొన్నలూరు, వెంకుపాలెం మీదుగా యాత్ర సాగించి జన్వికుంట క్రాస్ దగ్గర రాత్రికి సీఎం జగన్ బస చేయనున్నారు. సాయంత్రం కావలిలో జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. కొవ్వూరు క్రాస్, సున్నబట్టి, తిప్ప, గౌరవరం మీదుగా సాగుతోంది. లంచ్ బ్రేక్ తర్వాత కావలి బహిరంగ సభలో పాల్గొంటారు జగన్. సభ ముగిశాక ఏలూరుపాడు, ఉలవపాడు క్రాస్, సింగరాయకొండ క్రాస్, ఓగురు, కందుకూరు, పొన్నలూరు, వెంకుపాలెం వరకు బస్సు యాత్ర సాగుతుంది. రాత్రికి జువ్విగుంట క్రాస్ దగ్గర జగన్, కోవూరు సభలో జగన్ నెల్లూరు రాజకీయాలపైన స్పందించే అవకాశం కనిపిస్తోంది. పార్టీకి బలమైన జిల్లా అయిన నెల్లూరులో ఎన్నికల్లో తిరిగి సత్తా చాటాలని జగన్ డిసైడ్ అయ్యారు. దీంతో నెల్లూరు ఎన్నికల లెక్కలు మరింత ఉత్కంఠ పెంచుతున్నాయి. కూర్చోవడమే మీ ఎజెండా జనమే ఇవ్వాలన్నది జగన్ ఎజెండా బలిరా బలి బలిరా బలిరా నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ నే నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ నే నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్. మే 13వ తేదీ జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నర్సాపురం బీజేపీ నుండి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న భూపతిరాజు శ్రీనివాస వర్మను, అలాగే జనసేన పార్టీ నుండి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొమ్మడి నాయకర్ను, పాలకొల్లు నుండి 3వసారి టీడీపీ నుండి కూటమి అభ్యర్థిగా నిలిచి హ్యాట్రిక్ సాధించబోతున్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడును అత్యధిక మెజార్టీతో రాష్ట్ర భవిష్యత్తు కొరకు గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. ప్రజాగళం ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్ వద్ద నర్సాపురం సీమరు రోడ్ నందు ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో చంద్రబాబు ప్రజాగళం పేరుతో తమ గళాన్ని వినిపించారు. ఈ సందర్భంగా పాలకొల్లు వేదిక వద్ద నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. చంద్రబాబు టీడీపీ కండువాతో రఘురామను సాదరంగా ఆహ్వానించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ గత 5 ఏళ్ల జగన్ పాలనలో పేద, బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలు అన్ని విధాలుగా నష్టపోయారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ సర్కార్ వైఫల్యాలే ఎన్డీఏ కూటమికి బలంగా మారాయన్నారు. ప్రధానంగా తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ సరఫరా, పారిశుధ్యం తదితర మౌలిక అంశాలపై చర్చిస్తూ
రానున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో అధిక ప్రాధాన్యతని ఇస్తామన్నారు. రైతాంగానికి ప్రతి ఏడాది 20,000 రూపాయలు ఆర్థిక సాయంతో పాటు వ్యవసాయ యంత్రాలను, పనిముట్లను రాయితీ ద్వారా అందజేస్తామన్నారు. ఆక్వా రైతాంగానికి ప్రతి యూనిట్కు ₹50 మాత్రమే చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఉపాధ్యాయ యువతకు మెగా టీఎస్సీ కల్పిస్తామని, ప్రతి ఏడాది 4 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. నిరుద్యోగ భృతిగా ప్రతి ఏడాది 3,000 రూపాయలు యువతకు అందిస్తామన్నారు. మహాశక్తి పథకంలో భాగంగా 18 నుండి 59 ఏళ్లలోపు ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు ఆడబిడ్డ నిధిని అందజేస్తామన్నారు. చదువుకునే ప్రతి వారికి 15,000 రూపాయల చొప్పున తల్లికి వందనం పథకం అందజేస్తామన్నారు. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి కుటుంబానికి ఉచితంగా అందజేస్తామన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి మహిళలందరికీ ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల పింఛను వ్యవహారంలో వైసీపీ నాయకులు శవ రాజకీయాలు చేయడం దురదృష్టకరమని, మండుటెండలో వృద్ధులను, దివ్యాంగులను మంచాల మీద ట్రై సైకిళ్లపై తీసుకెళ్లడం వల్ల సుమారు 30 మంది చనిపోయారని, ముఖ్యమంత్రి జగన్పై, వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని, అవసరమైతే మర్డర్ కేసులు నమోదు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. వైసీపీ దుష్ట పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని, అందరూ చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. 30 కాలేజీలు 300 కాలేజీలు చేశా. ఈరోజు ప్రపంచం మొత్తం ఐటీ అంటే గుర్తొచ్చేది తెలుగు పిల్లలు, తెలుగు జాతి. అది తెలుగు జాతికి నేను ఇచ్చినటువంటి ఆయుధం. ఇప్పుడు మాట్లాడుతున్న ముఖ్యమంత్రి ఆయన మాట్లాడేది ఇంగ్లీష్ నేర్పిస్తున్నాడు. అంటే ఎవరికి ఇంగ్లీష్ తెలీదా మనకు? అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం కాదు, మనందరికీ నేర్చుకున్నాం. ప్రపంచంలో ఎక్కడికి పోయినా ఇంగ్లీష్లో మాట్లాడేది మన పిల్లలే మాట్లాడతారు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నవాడు ఉపాధి కోసం ఇంగ్లీష్ నేర్చుకొని ప్రపంచం మొత్తం రాణిస్తున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడే నాయుడని నర్సాపూర్లో ఒక అతనున్నాడు, ఐటీ చదువుకొని అమెరికాకి పోయాడు. రాజకీయాల కోసం వచ్చాడు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా. ఒక సంవత్సరంలో 20 సార్లు పోయి 20 సార్లు వచ్చాడు అమెరికా నుంచి. అంటే భీమవరం, నర్సాపూర్కి అయితే ఎట్లా పోతా ఉంటామో అట్లా పోగలుగుతున్నారంటే మన వాళ్ళు. ఆ చొరవ ఇచ్చింది నేనే. అవునా కాదా మీరు ఆలోచించుకోండి. నేను ఏ విధంగా పిల్లల్ని బాగు చేయాలనో బాగు చేశాను. 5 ఏళ్ళు అయింది. ఒక డిఎస్సీ పెట్టావా? ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చావా? ఒక ఇండస్ట్రీ తెచ్చావా? ఒక పిల్లవాడికి ఉద్యోగం ఇచ్చావా? మా తమ్ముడికి గుండు 0. అంటే మాటలు మాట్లాడతాడు, విమర్శలు చేస్తారు. అందుకే నేను అప్పుడప్పుడు అడుగుతాను, జాబు రావాలంటే మళ్ళీ అది ఎన్డీఏ పైన నా పైన ఉండే అభిమానం మీ అందరికీ. గంజాయి రావాలంటే జగన్ ఉండాల, గంజాయి పోవాలంటే ఎన్డీఏ రావాలి. మీకు ఒకటి హామీ ఇస్తున్నా, 100 రోజుల్లో ఈ రాష్ట్రంలో జే బ్రాండ్ మద్యం ఉండదు, గంజాయి ఉండదు, డ్రగ్స్ ఉండవు. చేయలేవా నువ్వు? అది నాకు అతనికి డిఫరెన్స్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్వల్ప విరామం అనంతరం వారాహి విజయభేరి యాత్రను రేపటి నుంచి పునఃప్రారంభించనున్నారు. ఉత్తరాంధ్రలో ఆయన పర్యటించనున్నారు. తొలి రోజు 7వ తేదీన అనకాపల్లిలో బహిరంగ సభను నిర్వహించనున్నారు. మరుసటి రోజు 8వ తేదీన ఎలమంచిలిలో సభను నిర్వహిస్తారు. ఈ మేరకు మంగళగిరి పార్టీ కేంద్రాలయం నుంచి షెడ్యూల్ను ఖరారు చేస్తూ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. అనకాపల్లి నుంచి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ జనసేన తరపున పోటీ చేస్తున్నారు. యలమంచిలి నుంచి సుందరపు విజయ్ కుమార్ పోటీ చేస్తున్నారు. వీరి గెలుపును కోరుతూ పవన్ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టనున్నారు. 8వ తేదీన ఎలమంచిలిలో బహిరంగ సభ ముగిసిన తర్వాత నేరుగా పిఠాపురం చేరుకుంటారు. మరుసటి రోజు 9వ తేదీన పిఠాపురంలో జరిగే ఉగాది వేడుకలలో పాల్గొంటారు. తీవ్రమైన జ్వరం కారణంగా పవన్ వారాహి విజయభేరి సభలకి విరామం ఇచ్చిన విషయం విదితమే. ఈ నెల 3వ తేదీన తెనాలిలో బహిరంగ సభ నిర్వహించాల్సి ఉండగా అస్వస్థతకు గురవడంతో వైద్యుల సూచనల మేరకు ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు.
కోలుకున్న పవన్ కళ్యాణ్ 7వ తేదీ నుంచి యథావిధిగా ఎన్నికల ప్రచార యాత్రను కొనసాగిస్తారు. పిఠాపురంలో ఉగాది వేడుకలు ముగిసిన తర్వాత తిరిగి ఉత్తరాంధ్ర నియోజకవర్గాల్లో విజయబేరి యాత్ర చేపట్టనున్నారు. ఉత్తరాంధ్రలో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న నెల్లిమర్ల, విశాఖ, దక్షిణ, పెందుర్తి నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. తదుపరి పర్యటనలకు సంబంధించిన షెడ్యూల్ను త్వరలో ఖరారు చేయనున్నారు. కడప జిల్లా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీసీసీ చీఫ్, కడప పార్లమెంట్ అభ్యర్థి వైఎస్ షర్మిలారెడ్డి ఇవాళ కడప పట్టణంలోని అమీన్పీర్ దర్గాను దర్శించుకున్నారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 12, 13 తేదీలలో విజయవాడ నగరానికి రానున్నారని, మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ఎన్టీఆర్ జిల్లా మొత్తం సిద్ధంగా ఉందని వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్లను జిల్లా నాయకులతో కలిసి సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలోని వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఆవిష్కరించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 12 కానీ 13 తేదీ కానీ జగనన్న బస్సు యాత్ర నగరానికి చేరుకుంటుందని అన్నారు. జిల్లాలోని ప్రధాన కూడళ్ల మీదుగా ఈ యాత్ర కొనసాగుతుండటంతో పాటు భారీ బహిరంగ సభ కూడా ఉంటుందన్నారు. వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి, ఎంపీ కేసినేని నాని, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, సామినేని ఉదయ్ భాను, ఎమ్మెల్సీలు ఎండి రుహల్లా, మొండితో అరుణ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అధ్యక్షులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మార్చి 27 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేమంతా సిద్ధమనే కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి పార్లమెంట్కి కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటూ కార్యక్రమాన్ని ముందుకు సాగిస్తున్నారు. ఆ యొక్క మేమంతా సిద్ధం కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లాకి మన కార్యక్రమాన్ని గురించి మాట్లాడటానికి ఈరోజు పెద్దలు అయోధ్య రామిరెడ్డి గారు, ఉదయ్ భాను గారు, అరుణ్ గారు, అవినాష్ గారు, గౌతమ్ రెడ్డి గారు, రుహుల్లా గారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, ఇతర కార్పొరేటర్సు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా రావడం జరిగింది. దీనికల్లా కారణం ఒకటే, ఎన్టీఆర్ జిల్లా సిద్ధంగా ఉందని చెప్పే విధంగా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ రాష్ట్రానికి ఈ 5 సంవత్సరాల పరిపాలనలో చేసిన సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ప్రజల నుంచి చక్కటి స్పందన వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ వారు కూడా కార్యక్రమాలు చేపట్టారు. దేశ ప్రధాని నుంచి కింద కార్పొరేట్ స్థాయి వరకు నాయకులందరినీ తీసుకెళ్ళినా కానీ చిలకలూరుపేట ఏ విధంగా సభ ఫెయిల్యూర్ అనేది మీ అందరికీ తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కొద్ది నెలల నుంచి ప్రజల మధ్యలోనే ఉంటున్నారు. ప్రజలతో మమేకం అవుతున్నారు. ప్రజల వద్ద ఆయన ఉంటున్నారు. జనాలు చూడండి ఏ విధంగా స్పందన వస్తుందా అనేది. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు రేపు జరగబోయే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం కూడా పర్యటించాలని బస్సు యాత్రని కడప జిల్లా ఇడుపులపై నుండి మొదలుపెట్టి బస్సు యాత్ర జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో లక్షలాది మంది ప్రజలందరూ కూడా మేము సిద్ధం అని చెప్పి ఇవాళ బస్సు యాత్ర చూస్తూ ఉంటే జన సముద్రం, ఎక్కడికి వెళ్ళినా ఎర్రటి ఎండలో కూడా ఆడవాళ్ళు కానీ, పిల్లలు కానీ, యూత్ కానీ అనేక మంది బస్సు వెనకాల ఏ విధంగా పరిగెత్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఒక నమ్మకాన్ని ఏర్పడింది రాష్ట్రంలో. ఎప్పుడు కూడా గతంలో ఎన్నో యాత్రలు చూసాం, ఎన్నో సభలు చూసాం. ఏ యాత్ర కూడా ఇంత జనసముద్రం ఎక్కడా లేదు. ఎంతోమంది నాయకులు రథాల మీద తిరిగారు, బస్సుల మీద తిరిగారు, పాదయాత్రలు చేశారు. ఎక్కడ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే రోడ్లు పట్టనంత నుండి జనం. కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా మళ్ళీ
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఎన్నికల వేళ వైసీపీ నుంచి వలసలు కొనసాగుతున్నాయి. ఆ పార్టీ పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కాంగ్రెస్లో చేరారు. ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు ఆర్థర్, ఏలిజా కాంగ్రెస్లో చేరారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానీపురం 41వ డివిజన్లో కూటమి అభ్యర్థులు ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ కేశినేని చిన్ని తాను డబుల్ ఇంజన్లా పనిచేస్తామని, నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామన్నారు. ప్రధాని మోదీ, చంద్రబాబు నాయుడు నిరంతరం అభివృద్ధి కాంక్షించే నాయకులని తెలిపారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ శ్రేణులతో ఎమ్మెల్యే అభ్యర్థి కింద సుజనా చౌదరి గారితో కలిసి నేను కూడా ఎంపీ అభ్యర్థి కింద ఇక్కడ ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ భవానీపురం ప్రాంతంలో మాకు బ్రహ్మాండమైన ఆదరణ లభిస్తుంది. ఎవరు వెళ్ళినా మీరు రావద్దండి, మేము ఓట్లు వేస్తాం, మాకు బాధలు తెలుసు, మన అమరావతిని తెచ్చుకుందామని అందరూ అంటున్నారు. ఇటువంటి అపూర్వ స్వాగతం మా ఇద్దరికి ఇలా వస్తున్నందుకు మేము ఆనందంగా ఫీల్ అవుతాం. తప్పకుండా రేపు రాబోయే 2 నెలల్లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ఇక్కడ ఉన్న సమస్యలు పరిష్కరించడంలో సుజనా చౌదరి గారితో పాటు నేను కూడా మీతో ఉంటానని తెలియజేసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. పశ్చిమ నియోజకవర్గంలో ఈరోజు మొదటిసారిగా చిన్ని గారు, నేను, మీరా గారు మేమందరం కూడా జనసేన సైనికులతో కలిపి పాదయాత్ర మొదలుపెట్టాం. ప్రజలందరూ కూడా అపూర్వ స్వాగతం పలుకుతూ ఉన్నారు. డెఫినెట్గా ఇక్కడ ఏంటంటే ఈ నియోజకవర్గం వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది, 12 సంవత్సరాల పార్లమెంట్ అభ్యర్థిగా నేను గడించిన అనుభవాన్ని రెడీగా చిన్ని గారికి అవైలబుల్ ఉంది. కాబట్టి ఇద్దరం కలిసి, నేను ఎమ్మెల్యేగా మొదటిసారి అయినప్పటికి కూడా నాకు కూడా 20 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. ఎంతోమంది ఎమ్మెల్యేలతో నేను పనిచేశాను. ఎమ్మెల్యే అంటే ఎలా పని చేయొచ్చు అనేది నేను చూపించడానికి ఒక ఛాలెంజ్ కింద తీసుకున్నాను. ప్రజల సమస్యలు తీసుకొచ్చి అన్నిటికీ సమాధానాలు చెప్తాం. డబుల్ ఇంజన్ అంటే ఇది రియల్గా డబుల్ ఇంజన్. ఆయన అక్కడ ఎంపీగా, నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఢిల్లీలో నా 12 సంవత్సరాల అనుభవాన్ని ఒక 12 రోజుల్లో ఆయనకి శుభ్రంగా నేను చూపించగలను. దాంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుసంధానం చేసి మన నియోజకవర్గానికి ఏం కావాలో అన్నీ తెస్తామని చెప్పి నమ్ముతున్నాను. ప్రజలందరినీ మరొక్కసారి గట్టిగా ఓటు మీరు వేయటమే కాకుండా చుట్టుపక్కల అందరితో కూడా ఓటు వేయించవలసిందిగా కోరుకుంటున్నాను. పశ్చిమ నియోజకవర్గంలో అట్టడుగు అణగారిన వర్గాలు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతానికి ఇవాళ నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు గారి అండదండలతో, పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో సుజనా చౌదరి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ రావటం అనేది, నేను 25 ఏళ్ళ ఈ నియోజకవర్గ నాయకుడిగా ఎమ్మెల్యేగా పోటీ చేశాను. నేను నిజంగా మా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. కేంద్రంతో నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తారు. చంద్రబాబు నాయుడు గారితో సన్నిహితంగా ఉండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తారు. ఖచ్చితంగా వ్యక్తిగతంగా కూడా ఉపయోగపడగలిగేటువంటి వ్యక్తి. విజయవాడలో పెరిగారు చౌదరి గారు, విజయవాడలో చదువుకున్నారు, విజయవాడ మొత్తం మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఇవాళ పశ్చిమ నియోజకవర్గంలో కనకదుర్గుడి ఫ్లేవర్ వచ్చిందంటే సుజనా చౌదరి గారి యొక్క సహకారం. ఫ్యాను ప్రభంజనంలో కూటమి కొట్టుకుపోవటం ఖాయమని వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. పేదల పక్షాన నిలిచిన రాజశేఖర్ రెడ్డి బిడ్డను మరోసారి ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. సెంట్రల్ నుండి 25,000 మెజార్టీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. 26వ డివిజన్ మారుతినగర్లో శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్సీ ఎండీ రూహుల్లా, వైఎస్ఆర్సీపీ డివిజన్ ఇన్ఛార్జ్ అంగిరేకుల నాగేశ్వరరావుతో కలిసి సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ పాలనను జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్నారన్నారు. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. పేదలపై చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారన్నారు. పిఠాపురంలో పవన్, మంగళగిరిలో లోకేష్లను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో 175కు 175 సీట్లు గెలిచే సత్తా వైఎస్ఆర్సీపీకి మాత్రమే ఉందన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నేతలు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ డివిజన్ పూర్తిగా కూడా ఇప్పటికి చాలాసార్లు రావడం జరుగుతుంది. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది, ప్రజల నుంచి చక్కటి స్పందన వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఒకటి చెప్తారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ యొక్క సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ జరుగుద్దని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా చిరునవ్వుతో మమ్మల్ని పిలవడం కానీ, పలకరించడం కానీ, చిరునవ్వుతో ఆశీస్సులు ఇవ్వడం కానీ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా పథకాలు మాకు వస్తున్నాయి. చిన్నపిల్లల చదువులు కూడా మాకు చక్కగా జరుగుతున్నాయి. గవర్నమెంట్ పాఠశాలలు కూడా నాడు నేడు అని చెప్పని చాలా చక్కగా అన్నీ కూడా అభివృద్ధి చేస్తున్నారు.
ఇక్కడ ఎమ్మెల్యేగా తాగుపోతూ బోండా ఉమ్మ ఉండేవాడు. ఇక్కడ ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గానికి మంచి చేయాలని కానీ ఒక్క రూపాయి ప్రభుత్వం నుంచి ఒక రూపాయి నిధులు తీసుకురాలా. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు సుమారుగా 150 కోట్లు విజయవాడ నగర అభివృద్ధికి కావచ్చు, సుమారుగా 400 కోట్లు పైబడి రిటర్నింగ్ వాల్ కావచ్చు, అదేవిధంగా 30-40 కోట్లకి ఇంచుమించుగా బ్రిడ్జెస్ కావచ్చు, అనేక రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ నియోజకవర్గానికి కావచ్చు, విజయవాడ సిటీకి కావచ్చు అభివృద్ధికి పూర్తిగా కూడా ముఖ్యమంత్రి గారు సహకరించారు. గతంలో చంద్రబాబు నాయుడు మమ్మల్ని అందరినీ కూడా అమరావతి అమరావతి అని చెప్పని విజయవాడ నగర ప్రజల్ని మోసం చేసి విజయవాడ నగర అభివృద్ధికి కనీసం ఒక్క రూపాయి నిధులు ఇవ్వకుండా కూడా విజయవాడ నగరాన్ని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. కాంగ్రెస్ వాసన తగులుతుంటుంది కదా, కాంగ్రెస్ వాళ్ళు ఆ విధంగా మాట్లాడిస్తున్నారు, చంద్రబాబు ఆ విధంగా మేనేజ్ చేస్తున్నాడు ఆమె అర్థం చేసుకోరు షర్మిల గారు. ఎందుకంటే ఈ రాష్ట్రానికి మంచి జరగాలంటే రాజశేఖర్ రెడ్డి గారి యొక్క పరిపాలన కొనసాగిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలా కాకుండా రాజశేఖర్ రెడ్డి గారిని ఏదైతే కాంగ్రెస్ పార్టీ చనిపోయాక ఎఫ్ఐఆర్లో ఆయన పేరు నమోదు చేసింది, అటువంటి పార్టీలో ఎప్పుడైతే షర్మిల గారు వెళ్ళారో అప్పుడే షర్మిల గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి రుణం పోయింది. ఎందుకంటే మొన్నటిదాకా తెలంగాణ కోళ్ళని చెప్పింది ఆమె, వెళ్ళి తెలంగాణలో పార్టీ పెట్టింది, పాదయాత్ర చేసింది, అన్నీ అడావుడి చేసింది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశామని చెప్పింది. మళ్ళీ వాళ్ళు నేను ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర పిల్లలని చెప్తున్నారు. ఎవరు నమ్ముతారు ఇవన్నీ? 26వ డివిజన్లో ఇప్పుడు గడప గడప అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భాగంగా ఈరోజు ప్రతి అంటే గుమ్మానికి వెళ్తున్న ఒకటి జగనన్న చేసిన సేవలు మేము ఉపయోగించుకున్నాం. నేను ప్రతి ఇంటికి ఒక పథకం అనేది మాకు వచ్చింది, మేము జగనన్నకి ఓటేసి మంచి మెజార్టీతో గెలిపిస్తాం అనేది ఒక చిరునవ్వుతో. దీనికి ఇప్పుడు మనకు అవ్వాతాతలు కనిపిస్తున్నారు. బాబు వాలంటరీ లేనిది మేము ఎంత బాధపడ్డాము, ఒక వాలంటరీ వ్యవస్థ కనిపెట్టిన జగనన్నకి మేము ఓటేస్తాం. నేను ఇప్పుడు మళ్ళీ జగనన్ని మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతారని చెప్తుంటే మాకు చాలా ఆనందంగా ఉందండి. అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు నాగేశ్వరరావు ఉన్న ఇన్ఛార్జ్ గారు ఉన్న ప్రతిరోజు ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మ మీకేమైనా సమస్యలు ఉన్నాయా అని కలవట్లు కానీ సీసీ రోడ్లు కానీ డివిజన్ అభివృద్ధికే వాళ్ళు 24 గంటలు శ్రమించారండి. కాబట్టి మన ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో మంచి మెజార్టీతో వెల్లంపల్లి గారు గెలిపిస్తాం, జగనన్నే కానుకేస్తామని చెప్పగలం. గడప గడపకి మన సీనన్నయ్య ప్రతి గడపకి వెళ్ళారు, బాగా స్పందన వస్తుంది. మీరు ఓడిపోయి కూడా ఈ డివిజన్లో ఉండి ఈ కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందున్నారని వాళ్ళు స్వాగతం పలుకుతూ ఈసారి తప్పకుండా ఈ డివిజన్లో మీకు మెజార్టీ ఇస్తామని చెప్పి వాళ్ళ ప్రజలు వాళ్ళ హృదయాల్లో నుంచి వచ్చిన మాటలు ఇవి. అసలు గెలిచిన వ్యక్తి ఎక్కడున్నాడో ఈ రోజు వరకు మేము ఓటేసాం ఎక్కడున్నారో కూడా తెలియదు, కేర్ ఆఫ్ అడ్రస్ తెలియదు వాళ్ళకి. ఈ రోజున మీరు ఆ రోజు నుంచి ఈ రోజు మీరు కరోనా అనే దగ్గర నుంచి చూస్తున్నాం, ఈ రోజు వరకు మీ స్పందన మీ యొక్క కార్యక్రమాలు చూస్తున్నాం. చిన్న డ్రైనేజీ రిపేర్ రానివ్వండి, వాటర్ ప్రాబ్లం కానివ్వండి, కరెంటు రానివ్వండి, మనం ఫోన్ చేయగానే స్పందిస్తున్నారండి అని చెప్పి ఎమ్మెల్యే గారికి వాళ్ళే స్వయంగా ప్రజలే చెప్తున్నారు. ఈసారి ఈ డివిజన్లో భారీ మెజార్టీ చూస్తారని ఈ విధంగా సవినయంగా తెలిపారు. తెలంగాణ అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అతిపెద్ద కణితి తొలగింపు శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. బల్మూర్ మండలానికి చెందిన అనిత అనే రోగి కడుపులో 10 కిలోల కణితితో బాధపడుతోంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వృత్తిరీత్యా వైద్యుడు కావడంతో వైద్య బృందంతో కలిసి అచ్చంపేట ప్రభుత్వాసుపత్రిలో శస్త్రచికిత్స చేశారు. కణితిని విజయవంతంగా తొలగించారు. ఎమ్మెల్యేగా ఉంటూ సర్జరీ చేయడంపై ప్రజలు ఆయన్ని అభినందిస్తున్నారు. గద్దే రిటైనింగ్ వాల్ నువ్వు కట్టావా? మీ ప్రభుత్వ హయాంలో కడితే 2020 వరదల్లో రామలింగేశ్వర్ నగర్ పోలీస్ కాలనీల్లోకి నీరు ఎందుకు వచ్చిందో చెప్పగలవా? కల్లబుల్లి కబుర్లు చెప్పొద్దంటూ తూర్పు నియోజకవర్గం కృష్ణలంక ప్రాంతం కార్పొరేటర్లు మండిపడ్డారు. నువ్వు 2014-19 మధ్యకాలంలో ఏం చేశావో చెప్పలేవు. మేము గత 5 ఏళ్లలో 650 కోట్లు అభివృద్ధి చేశామని దమ్ముగా ధైర్యంగా చెబుతున్నామని, నీకు సత్తా ఉంటే చర్చకు రా, నిరూపిస్తామంటూ సవాల్ విసిరారు. గుణదలలోని వైఎస్ఆర్సీపీ తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో శుక్రవారం కృష్ణలంక ప్రాంత కార్పొరేటర్లు మీడియా సమావేశం నిర్వహించారు. వీఎంసీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ గద్దె రామ్మోహన్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందన్నారు. దీంతో పట్టాభి లాంటి పిల్ల నేతలతో ప్రెస్ మీట్లు పెట్టించి అసత్యాలు ప్రచారం చేయించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
జిల్లాలో కీలక నేతగా నెహ్రూ రాజకీయం చేసినప్పుడు పట్టాభి ఎక్కడ ఉన్నాడని ప్రశ్నించారు. ప్రపంచ విపత్తు కరోనాలో ప్రజలు అనేక ఇబ్బందులు పడితే గద్దె రామ్మోహన్ ఎక్కడున్నాడని వెంకట సత్యనారాయణ ప్రశ్నించారు. రీల్స్ స్టార్ గద్దె రామ్మోహన్ ఈ రోజే నిద్ర మత్తు వీడాడని డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా ఎద్దేవా చేశారు. మీరెన్ని అబద్దాలు ప్రచారం చేసినా తూర్పులో ఎగిరేది వైఎస్ఆర్సీపీ జెండానే అన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు తంగిరాల రామరెడ్డి, తాటిపర్తి కొండారెడ్డి, ఆళ్ల చల్లారావు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే సెప్టెంబర్ నెలలో మరి ఆ టైంలో మేమందరం కూడా 21 రోజుల్లో శాంక్షన్ చేపించి ఒక సాయిరామ్ కట్ పీసెస్ రోడ్లో లాక్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఆ యొక్క లాక్ సిస్టమ్ వల్ల మేము 2021 మార్చి 18న నేను కార్పొరేటర్గా ఎన్నికైన నుంచి ఈరోజు 2024 ఏదైతే ఏప్రిల్ 5వ తారీఖు వరకు నేను అడుగుతున్న ఒకటే సూటి ప్రశ్న, ఈ రోజుకి కూడా వరద రాలేదు. అది దేనివల్ల? మీరు కట్టిన నాసిరికం వల్ల జనాలు ఇబ్బంది పడితే అవినాష్ గారు, వైఎస్ఆర్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నువ్వు కట్టిన నాసిరకం రిటైనింగ్ వాళ్ళకి ప్యాచ్లు వచ్చి ఇబ్బంది పడుతుంటే లాక్ సిస్టమ్ ఏర్పాటు చేసి మరి వాళ్ళందరికీ కూడా 6 రోడ్లు ఏదైతే గాంధీ కాలనీ ఉన్నారో అవన్నీ కూడా రోడ్లు పై హైట్ లేపి ప్రజానికాన్ని ఇబ్బంది లేకుండా ఈ రోజుకి కూడా వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా నివసిస్తున్నారు. మరి నువ్వేగా చెప్తున్నావు రీల్స్లో చెప్పుకుంటే కాదు. నేను ఒకటే అడుగుతున్నా గద్దె రామ్మోహన్ రావు గారు, 15వ డివిజన్ నువ్వు దత్తత తీసుకున్నాను అంటున్నావు. నేను ఏదైతే 2021లో కార్పొరేటర్ అయినాక ఈ 3 ఏళ్లలో నేను 33 కోట్లతో 15వ డివిజన్ రామలింగేశ్వర నగర్ని నేను అభివృద్ధి చేశా. నువ్వు 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేశానన్నావు. పైనున్న 33లో 3 కోట్లైనా నువ్వు అభివృద్ధి చేశావంటే నేను చర్చకి సిద్ధం. నువ్వు వస్తానన్నా సరే నేను ఇదే కాదు ఎన్నోసార్లు గత 3 ఏళ్ల నుంచి నేను ఒకటే అడుగుతున్నా, నువ్వు చర్చకి సిద్ధమా? అదే రిటైనింగ్ వాల్ కట్టానని నువ్వు చెప్తున్నావు కదా, ఆ యొక్క రిటైనింగ్ వాల్ దగ్గరికి వచ్చి నువ్వు నుంచున్నా గాంధీ కాలనీలో ఆంజనేయుల స్వామి గుడి ఉంది. నువ్వు వచ్చినా సరే, నువ్వు వచ్చి నేనైనా వస్తా, ఎప్పుడైనా ఏ టైం నువ్వు చెప్పినా సరే నువ్వు వచ్చి నుంచుంటే నువ్వు సిద్ధమా? కృష్ణలంక వరదలు వచ్చినప్పుడు కానీ మొన్న వరదలు వచ్చినప్పుడు కానీ మీ అందరూ ప్రత్యక్ష సాక్ష్యం. కృష్ణలంక ప్రజలకి ఏ విధంగా వరదల్లో అండగా ఉన్నామో ప్రజల సాక్ష్యం. అలాగే మన కరోనా కష్టకాలంలో మీ అందరం ప్రజలకు ఏ విధంగా అండగా ఉన్నామో ప్రజలందరికీ తెలుసు. నీకు తెలుసు నీ నాయకుడు తూర్పులో ఎలాగో గెలవడని చెప్పి ఒక పిచ్చి వీడియో ఒకటి జనాల దగ్గర భయభ్రాంతులు చేసి తీసుకొని అది ప్రకటిస్తాం. మీ ముందు పత్రికా సమావేశంలో చేయటం ఎంతవరకు? నువ్వు ఇంకో మాట అన్నావు, అభివృద్ధి గద్దె రామ్మోహన్ హయాంలో జరిగింది, ఈ 5 సంవత్సరాలు ఎక్కడ తనే ఒప్పుకుంటున్నాడు. 2019 నుంచి అభివృద్ధి లేదు, 2024 దాకా. మేము ఒకటి చెప్తున్నాం, 600 కోట్ల రూపాయలు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది. నీకు దమ్ము ధైర్యం ఉంటే, ఎన్నోసార్లు నేను అడిగా గద్దె రామ్మోహన్ని, నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ గద్దె రామ్మోహన్ చర్చ కూర్చోబెట్టు, నేను రాను. నాతో పాటు సామాన్య కార్యకర్త, మేము అసలు తూర్పు నియోజకవర్గం జోలికి వెళ్ళను. మా డివిజన్లో మేము మళ్ళీ చెప్తాం, 100 కోట్లతో అభివృద్ధి సంక్షేమం జరిగింది. ఒక్క డివిజన్లోనే 18 డివిజన్లో 100 కోట్లతో అభివృద్ధి సంక్షేమం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. 9వ రోజుకు చేరిన సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర. నెల్లూరులో జగన్ బస్సు యాత్రకు నీరాజనాలు పలుకుతున్న జనం. ఎన్నికల వేళ వైసీపీకి షాక్ ఇస్తున్న పార్టీ ఎమ్మెల్యేలు. సీటు దక్కని నేతలు కాంగ్రెస్లోకి క్యూ కడుతున్న వైనం. షర్మిల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యే ఎంఎస్ బాబు. పాలకొల్లులో ప్రజాగళం. సభలో జగన్పై నిప్పులు చెరిగిన చంద్రబాబు. టీడీపీ కండువా కప్పుకున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు. నలభై 41వ డివిజన్లో కూటమి అభ్యర్థులు. ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారం. విజయవాడ అభివృద్ధికి డబుల్ ఇంజన్లా పనిచేస్తాం, సుజనా చౌదరి. రేపటి నుంచి పవన్ కళ్యాణ్ వారాహి విజయబేరి పునఃప్రారంభం. తొలి రోజు అనకాపల్లి బహిరంగ సభలో పాల్గొననున్న జనసేనాని.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.